హలో గాయ్స్! హ్యాపీ భోగి టు ఆల్. నా లాగ్ అయితే చాలా లేట్ అవుతుంది. ఇది మేము భోగి రోజు వేసుకున్న ముగ్గన్నమాట. మా డ్యాడీ కూడా కొంచెం అయితే హెల్ప్ చేశారు. డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మా పాపకి అండ్ మా సిస్టర్‌కి అయితే భోగి పళ్ళైతే పోస్తున్నామన్నమాట మేము. ఇంట్లో పూజ అంతా చేసిన తర్వాత భోగి పళ్ళైతే పోస్తున్నాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మస్కిటోస్ బాగా కుడుతున్నాయి. అయినా సరే బానే సహకరించారు ఇద్దరైతే. ఇంకా మా పాపతో పాటు మా సిస్టర్ కూడా ఫస్ట్ టైం అయితే భోగి పళ్ళైతే పోయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చేసి మా పాపకి అండ్ మా సిస్టర్‌కి భోగి పళ్ళైతే పోశారు. ఇంకా ఇది ఇక్కడ పిలిచినోళ్ళు ఎవరు లేరండి. మా అమ్మమ్మ, మా మమ్మీ, మా పిన్ని అండ్ పక్క ఇంటి ఆంటీ వీళ్ళు మాత్రమే అండ్ మా సిస్టర్స్ మేమందరం అయితే ఇలా ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. దీంట్లో అయితే మా డ్యాడీ ఒక్కళ్ళు మాత్రం మిస్ అయిపోయారు. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. ఒక్క లైక్ అండి. ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ కూడా వచ్చేసి పిల్లలకి బొట్టు పెట్టేసి ఇంకా దిష్టి తీసి భోగిపళ్ళైతే పోసారన్నమాట. సో ఇద్దరు పిల్లలకి భోగిపళ్ళు ఈ విధంగా అయితే పోయడం అయితే జరిగింది. సో మీరు మీ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్లారా? లేకపోతే మీ అత్త వాళ్ళ ఇంటికెళ్లారా? కాదనుకుంటే మీ ఇంట్లోనే ఉండి సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ గాయ్స్. మా మమ్మీ కూడా ఇంకా భోగిపళ్ళైతే పోసారన్నమాట పాపకి. వాళ్ళకి ఇంకా ఎక్సైట్‌మెంట్ అన్నమాట. మా పాపకైతే చాలా ఎక్సైట్‌మెంట్. ఏదో చేస్తున్నారు. ఏదో పళ్ళు, ఫ్లవర్స్ అంటే పిల్లలకి ఉంటది గదా! ఇంకా పోస్తున్నా అన్న ఫీలింగ్‌లోనే ఉన్నారు. ఇంకా మా పిన్ని గూడా ఇద్దరికీ భోగి పళ్ళైతే పోసింది. ఈ విధంగా అయితే పోసారన్నమాట. సో కింద ఉన్న ఫ్రూట్స్ అవి ఫ్లవర్స్ ఉన్నాయి గదా! అవన్నీ ఏరి మళ్ళీ మా పాప అయితే ఆ ప్లేట్‌లో వేస్తుంది గైస్. తను పక్కింటి ఆంటీ అన్నమాట. మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీ. తను కూడా వచ్చేసి ఇంకా ఆశీర్వాదం అయితే ఇచ్చారు మా పిల్లలకి. సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి అన్నమాట. తను కూడా ఇంకా భోగిపళ్ళైతే పోసింది ఇద్దరికైతే. సో ఈ విధంగా పోసిన తర్వాత అందరికైతే తాంబూలం అయితే ఇప్పించాను గైస్. సో మీరు ఎలాంటి ముగ్గులేసుకున్నారు? మీరు పిండి వంటలు చేసుకున్నారు? నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్‌కి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతది. సో ఈ విధంగా అయితే వీళ్ళిద్దరికీ తను కూడా భోగిపళ్ళైతే పోయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడు. మా తమ్ముడు కూడా ఇంకా వచ్చేసి భోగిపళ్ళైతే పోస్తున్నాడన్నమాట. సో చూస్తూ ఉండండి. లాగ్ పెద్దగా అయిపోయింది. టైం ఎక్కువ ఉందని చెప్పేసి స్కిప్ చేయడం అంతా చేయకండి. ఒక్క లైక్ ఇస్తే మీ ఒక్క లైక్ వల్ల చాలామందికి నా వీడియో అనేది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తది గాయ్స్. ఒక లైక్ ఎయండి ప్లీజ్ గాయ్స్. అంతకుమించి నేనేమి కోరుకోవట్లేదు కదా! అండ్ ఇక్కడ మా చిన్న చెల్లి అనమాట తిను. ఇంక తను కూడా వచ్చేసి ఇంక భోగిపళ్ళు పోస్తా ఉంటే మా పాప అయితే హ్యాపీ బర్త్‌డే చేస్తున్న దీపు అని చెప్పేసి అంటుంది. ఇంకా దిష్టి తీసేసి తను కూడా లాస్ట్ ఇంకా తను కూడా దిష్టి తీసి ఇంకా భోగిపళ్ళైతే పోసిందన్నమాట. సో చూస్తూ ఉండండి గాయ్స్. నెక్స్ట్ డే సంక్రాంతికి మేమేమేమి సెలబ్రేట్ చేసుకున్నాము. అంత లాగ్ తీయలేకపోయాను కానీ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేయగలుగుతాను. సో చూడండి. తిను మా పెద్దమ్మ కొడుకు అంటే మా అన్నయ్య. తను కూడా భోగిపళ్ళైతే పోసాడు పిల్లలిద్దరికైతే. చాలా హ్యాపీగా అయితే జరిగింది. ఇంత చేసుకున్న కొంచెం దాంట్లో అయినా సాటిస్ఫాక్షన్‌గా అయితే అనిపించింది గైస్ నాకైతే. అన్నీ డెకరేషన్ చేసుకోవాలి, ఏదో చేయాలన్న ఏం లేదు. ఉన్న దాంట్లోనే చేసుకొని హ్యాపీగా ఉంటేనే అదే సంతోషం, అదే ఆనందం అంతా. ఇక్కడైతే తాంబూలం ఇచ్చిందనమాట. మా పాప నాకిచ్చింది. అండ్ మా చెల్లేమో వాళ్ళ మమ్మీకిచ్చింది. నెక్స్ట్ అయితే అందరికీ తాంబూలం ఇస్తున్న అయితే వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాము. సో అవైతే లాస్ట్‌కైతే ఫోటోస్ అయితే యాడ్ చేయడం జరుగుతది. సో చూస్తుండే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ హారతి అయితే ఇచ్చేసి ఇంకా ఒక ఫోటో అయితే తీసుకున్నామన్నమాట. సో హారతి ఇచ్చేసాము ఇంక ఇద్దరికీ. దిష్టి మొత్తం పోవాలి. ఇయర్ నుంచైనా మంచిగుండాలి. ఎవరి దిష్టి ఎవరి కళ్ళు ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద దిష్టి అయితే తీయడం అయితే జరిగింది. ఈ విధంగా తీసాము దిష్టి అయితే. నెక్స్ట్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ ఆడుకుంటా ఉంటారు. అంటే పైనుంచి మేమైతే భోగిపళ్ళనేది వేస్తా ఉంటే వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండాలి. సో నేను ఇక్కడైతే
దిష్టి తీసి ఇంకా బొట్టయితే పెట్టేశాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. చూసారా లాస్ట్ క్లిప్‌లో అయితే ఇంకా ఆడుకుంటున్నాననమాట. అంటే మేమేస్తా ఉంటే వాళ్ళు ఆ విధంగా పైకి చేతులు ఊపుకుంటూ ఆడుకోవాలి. సో, మా పాప అయితే ఆడుకుంటుంది. మా మా పిన్ మా పిన్ని డాటర్ అయితే సైలెంట్‌గా కూర్చొని చూస్తా ఉంటే ఇంకా చాలా సేపటికి తను కూడా ఆడుకుందనమాట. ఇంకా వాళ్ళ గేమ్‌నైతే మీరు చూడండి. సో, అందరికీ భోగి, పొంగల్ అండ్ కనుమ శుభాకాంక్షలండి. మనస్ఫూర్తిగా అందరూ మంచిగుండాలి. అందులో మేముండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, అంతే అండి ఇవాల్టి వీడియో. లాస్ట్‌లో అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. తాంబూలం ఇప్పిస్తున్నవి కొన్ని ఫోటోస్ అయితే. ఇవే ఆ ఫోటోస్. సో, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెరిష్ షాడోనా వ్లాగ్స్ అండ్ షార్ట్స్. అంతే ఇంక వీడియో. బాయ్ బాయ్.